Namaskaram. That is the order we call people. Okay. Thank you. Okay. ఈ సినిమా చూసారుగా మీరు అందరూ. నా ఫస్ట్ శివ నాకు బాగా పరిచయం, ఒక బ్రదర్ లాంటి వాడు. అందరూ ఇండస్ట్రీలో కలిసి ఉంటాం కాబట్టి అందరూ అన్నదమ్ములు లాంటి వాడు. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఇలా సినిమా చేస్తాను అన్నది అని అంటే నేను శివాని అడిగాను, శివ నాకేం లేదా, నాకు ఏదైనా చేస్తాను లేదన్నా అనుకుంటున్నాం. కానీ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఫిక్స్డ్ అబౌట్ దట్. ప్రాబబ్లీ తను అనుకుని ఉంటాడు, తను బెనర్జీ డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు కదా, మనం అంత బడ్జెట్ ఉంటుందో లేదో అనే ఫీలింగ్. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పాను, శివ ఐఎమ్ గోయింగ్ టు డూ యువర్ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు డూ యువర్ ఫిల్మ్ అని అంటే డెఫినెట్గా అన్నాను. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 week హీ కాల్డ్ మీ. మంచి వేషం. అప్పుడు డైరెక్టర్ మన రాజేష్ గారు కలిశారు. రాజేష్ గారు చెప్పారు మొదటి నుంచి అనుకుంటున్నామండి, కానీ ఏదో సరే సర్టన్ రీజన్స్ వీ కుడ్ కాంటాక్ట్ యూ అనేసి. దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్ వాజ్ ఫెంటాస్టిక్, చాలా సరదాగా బాగా జరిగింది. నాకు వీళ్ళతో కాంబినేషన్ లేదు, రాజీవ్ వాళ్ళందరూ ఎవరితోనూ. నాకు సపరేట్గా ఆ పవన్తోనూ చమిందాతో కాంబినేషన్. ఇక్కడ డైరెక్టర్ గారు, తర్వాత కెమెరామెన్ గారు అది అరవింద్, వీళ్ళు సెట్లో దేవర్ ఫెంటాస్టిక్. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ వాళ్ళు బేసిక్గా సినిమా సెట్లో కెమెరామెన్కి డైరెక్టర్కి కోఆర్డినేషన్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ బాగుంటే సినిమా ప్రోడక్ట్ బాగా వస్తుంది. దట్ ఐ కుడ్ సీ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట, డైరెక్టర్ అండ్ కెమెరామెన్కి. అండ్ వీళ్ళతో పాటు వీళ్ళ ప్రొడ్యూసరు, అండ్ దేవర్ ఆల్ టుగెదర్ థింకింగ్, టాకింగ్. ఒకళ్ళు ఒక దారి కాకుండా ఏదైనా ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా అందరూ కలిసి మాట్లాడుకున్నాడు. దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా చాలా బాగా డెఫినెట్గా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అందులో వర్క్ చేశాను కాబట్టి. ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ సినిమాకి ఆల్ ద బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బెనర్జీ గారు. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ కనకాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. పాత్రికా మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ సీనియర్ జర్నలిస్టులందరికీ, ప్రభు గారు నమస్కారం సార్. నేను మిమ్మల్ని అడిగేద్దాం అనుకున్నా ఈరోజు. ఏంటి సార్, మా చాలా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చాలా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, మా దానికి ఎక్కడ కనపడలేదు, ఈయనకి మాత్రం ఎందుకు వచ్చారు అని అడుగుదాం అనుకున్నా. కానీ అర్థమైపోయింది, ఓకే మీరు ఆ హోదాలో రాలేదు, మేనల్లుడిని దీవించడానికి వచ్చారని. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్, ఆయనకి ఇంపార్టెంట్, ఈ సినిమా తాలూకు టెక్నీషియన్స్ అందరికీ ఇంపార్టెంట్ మీ తాలూకు దీవెనలు.